ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారపు ఆరాధనని ప్రారంభించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసి ఈ ఆరాధనని ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ దివ్యమైన ప్రేమను బట్టి ఇంతవరకు మీ సన్నిధి కాంతి మాపై ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక ముందు కూడా నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ గొప్ప నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, దీనులైన వారు ధన్యులన్నారు. దీనత్వం కలిగి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించేవారిగా, గణపరిచేవారిగా, మిమ్మల్ని మహిమపరిచేవారిగా మమ్మను సిద్ధం చేయండి. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా ఒక్కొక్క బిడ్డను బలపరిచి ఆత్మను స్థిరపరిచి మీ నామానికి మహిమను ఘనతను ప్రభావాన్ని తెచ్చుకోనమని దుష్టుడు దూరపరచండి. మీ వెలుగు ప్రసన్నత ఒక్కొక్కరి మీద ఉదయింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, తరాలెన్ని మారినా, యుగాలెన్ని గడచినా, జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా, నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం. దేవా, నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా, మమతలు మారినా, బంధాలు వీడినా, యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా తండ్రి ప్రేమ. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకే వెతకటం, దొరకకపోతే సంకటం. జీవితమంతా పోరాటం, ఏదో తెలియని ఆరాటం, నిత్యం ప్రేమకే వెతకటం,
దొరకకపోతే సంకటం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. మనుషుల ప్రేమ కొంచెం, ప్రేమకు కూడా లంచం. క్రీస్తు ప్రేమ శాశ్వతం, జీవితానికే సార్థకం. ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా, ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా, ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమా, ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా. ఊహకు అందరి ప్రేమా నా యేసు ప్రేమా, వెలకు అందరి ప్రేమా నా తండ్రి ప్రేమా. ఊహకు అందరి ప్రేమా నా యేసు ప్రేమా, వెలకు అందరి ప్రేమా నా తండ్రి ప్రేమా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయసు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికిత్తల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే, బోయసు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి లోబడిన వ్యక్తి, దైవ బిడ్డగా జీవిస్తూ గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు. సమృద్ధైన ఆశీర్వాదాలని పొందిన బిడ్డగాను, సమృద్ధైన పొలం కూడా ఆయనకు ఉంది. అయితే ఈ వ్యక్తి బోయసు అనే ఈయన ఆ పొలానికి ఎప్పుడు వెళ్ళినా పనివారితో చాలా చక్కగా మాట్లాడడం జరుగుతుంది. అంటే పనివారికి ఏమని చెప్తున్నాడంటే, చూడండి, పనివారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్న మాట ఏమిటంటే, యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఎప్పుడు కూడా ఇలా చెప్పరు, దేవుడు మీకు తోడై ఉండునుగాక అని పనివారితో అంటున్నాడంటే, పనివారు ఇంకా పని చేయాలి, ఇంకా పని చేయాలి, ఎక్కువ పని చేయాలి అనుకుంటాడు యజమాని. కానీ ఈ యజమాని మాత్రం, బోయసు అనే యజమాని ఏమంటున్నాడంటే, దేవుడు మీకు తోడయుండును గాక. ఎందుకు అంటే, దేవుడు గనక ఆ పని వారికి తోడై ఉంటే వారు చక్కగా పని చేసి పెడతారు. ఇక ఒళ్ళు దాచుకోకుండా వారు చక్కగా పని చేసి పెడతారని బోయసుకు తెలుసు. ఎందుకంటే దేవుడు ఎదుగుతున్న బిడ్డ, దేవుని యందు విశ్వాసం కలిగిన బిడ్డ, దేవుడి మీద నమ్మకం కలిగిన ఆ వ్యక్తి కనుక పనివారి యొక్క కష్ట సుఖాలని, పనివారి యొక్క శ్రమను ఎరిగిన వ్యక్తి కనుక వారికి దేవుడు తోడై ఉంటేనే ఈ పని చేయగలరు. నా పని చక్కగా పూర్తి అవ్వాలంటే దేవుడు వారికి తోడై ఉండాలి. దేవుడు వారికి తోడై ఉండకపోతే వారి పని కూడా చేయలేరు. వారు కాలం వృధాగా గడిపేస్తారు, వారి సమయాన్ని వారు గడుపుకొని వెళ్ళిపోతారు. అలాంటిది లేకుండా ఉండడం కోసం నిజంగా దేవుడే మీకు తోడై ఉండాలని ఆయన వారిని చక్కగా మరి పలకరిస్తున్నాడు. అంతేకాదు వారి క్షేమాన్ని కోరుతున్నాడు. పని వారి యొక్క క్షేమాన్ని కోరే యజమానుడు. నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మీ క్షేమమును కోరేవాడు
పనివాడై ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. మనం అందరం కూడా దేవుని పనివారం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయన పనివారంగా ఉన్నామని గుర్తించండి దేవుని బిడ్డలారా. దేవుడు నిజంగా మనవి ఆలకించేవాడుగాను మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు గనక దేవుడు మనకు తోడై ఉంటేనే దేవుని పని చేయగలం, దేవుని కొరకు జీవించగలం, దేవునిలో నడవగలం, దేవునిలో జీవించగలం. దేవుడు మనకు తోడై ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడై ఉంటాను, మీరు నా ఇష్ట ప్రకారం నడవండి అంటున్నాడు. ఆయన ఇష్ట ప్రకారం నడిస్తే ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన ఇష్ట ప్రకారం మనం నడవకపోతే మనకి ఎలా తోడై ఉంటాడు ప్రభు? దయచేసి గమనించండి. ఈ బోయజు చాలా చక్కని మాట వారితో సంభాషించాడు. ఆ పని చేసేవారు, కోత కోసేవారు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నిజంగా దేవుడు యజమాన్ని ఆశీర్వదిస్తేనే వారికి పని దొరుకుతుంది. వారికి పని ఎప్పుడు దొరుకుతుంది? దేవుడు వారిని యజమానిని ఆశీర్వదిస్తేనే వారికి పని దొరుకుతుంది. కానీ ఇప్పుడు యజమానికి పనివానికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా తెలియజేస్తున్నాడు దేవుని వాక్యములో. ఈ ఇద్దరి మధ్య సఖ్యత సంబంధము చాలా మంచిగా ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటున్నారు వాళ్ళు. పనివారు ఎంత చక్కని మాట అంటున్నారు చూడండి. అయ్యా, ఎంత పని చేసినా తృప్తి ఉండదండి మా యజమానికి అని వాడు అంటాలే. ఏమంటున్నారు తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నిజంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలండి. మీరు ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటే మాకు పని దొరుకుద్ది, మేము సుఖంగా బతుకుతాం పని చేసుకుని అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా దేవుని బిడ్డలకు ఉండవలసిన ఆ గొప్ప విధానం అది. దేవుని బిడ్డల జీవితంలో మాత్రం లోకస్తుల వలె మాట్లాడకుండా యథార్థమైన ప్రవర్తన కలిగి దేవునికి లోబడి చక్కగా పనివారు పని చేయాలి. అలా ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, పాటలు పాడేవారు పాటలు పాడాలి, వాక్యం బోధించేవారు వాక్యం బోధించాలి. ఇలా ఎవరి పనిని వారు జరిగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సఖ్యత సమాధానం కలిగి ఈ దేవుని పనిని చక్కగా జరిగించాలి. అయితే బోయజు ఇక్కడ ఏమంటున్నాడంటే, రూతుతో మాట్లాడుతున్నాడు. పొలం వెళ్ళిన ఆయన రూతుతో మాట్లాడుతున్నాడు. అసలు ఈ రూతు ఎవరు అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీ. అయితే ఈమె నయోమి యొక్క కోడలు. రూతు అనే ఆమె నయోమి యొక్క కోడలు. నయోమి దేవుని బిడ్డల మధ్య దేవుని సన్నిధిలో నివసించవలసిన వ్యక్తి. ఆమె ఏం చేస్తుందంటే, తన భర్త అయిన ఎలీమెలకుతో పాటు కలిసి వేరే దేశం అనగా మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కరువు వచ్చింది బెత్లెహేములో అని. ఆమె ఏం చేస్తుందంటే, బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో ఉన్న బిడ్డలు ఎవరు కూడా జీవించడం లేదా? ఆ కరువులో నశించిపోయారా? ఏమిటి అంటే, కరువులో కష్టాన్ని అనుభవించడానికి ఇష్టము లేని ఆ స్త్రీ, అంటే సుఖ జీవనం చేయాలని కోరుకుంటుంది కానీ కొంచెం కూడా కష్టపడడానికి ఇష్టపడని స్త్రీ. దేవుని బిడ్డలందరితో పాటు కష్టపడితే, దేవుని బిడ్డలతో కష్టపడితే ఆమె ఆశీర్వదించబడుతుంది అన్న మాట గ్రహించలేకపోయింది. అందుకే ఆమె మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వీళ్ళేమైతే నాకెందుకులే, నేను బాగుంటే చాలు అనుకుని వెళ్ళిపోయింది. కానీ మోషే అంటున్నాడు, దేవుని ప్రజలతో కష్టమైన నిందలైన బాధలైన అనుభవించడం ఎంతో మేలు అంటున్నాడు మోషే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని బిడ్డలతో కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా అనుభవించడం, నిందలైనా అనుభవించడం మేలు. కారణం ఏమిటంటే దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. దేవుడు వారి మధ్య ఉంటాడు. దేవుడు వారితో ఉంటాడు కనుక ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంతటి రోగం వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు కనుక వారిని విడిపిస్తాడు. ఆయన దర్శించే కాలం ఒకటి ఉన్నది. ఆ కాలమును ఆయన దర్శిస్తాడు. వారిని ఆ కరువులో విడిచిపెట్టడు. అందుకే ప్రభుని ఎరిగిన బిడ్డల్ని అన్నాడు, విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు ఇశ్రాయేలీయుల్ని లేదా ఆ బెత్లెహేములో ఉన్న వారిని విడవలేదు. కానీ రూతే చూడండి, ఈ నయం అయితే ఆ పట్టణాన్ని విడిచిపెట్టింది, దేవుని మందిరాన్ని విడిచిపెట్టింది, అలాగే దేవుని బిడ్డల్ని కూడా విడిచిపెట్టి ఎవరు తనకి తెలియని బిడ్డల మధ్యకు, వారెవరో తెలియని బిడ్డలు అలాంటి దేశం మధ్యకు వెళ్ళింది. అక్కడ దైవ సన్నిధి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. అలాంటి స్థలానికి వెళ్ళింది. చివరికి ఆమె జీవితంలో ఆనందంతో వెళ్ళింది. భర్త పిల్లలిద్దరిని తీసుకొని, 2 కుమారులు తీసుకొని వెళ్ళింది. కానీ ఆమె జీవితంలో అక్కడ సమాధానం లేదు, సంతోషం లేదు. 2 పిల్లలు చివరికి పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, 2 పిల్లల్ని పోగొట్టుకుంది. చివరికి ఆమె ఒక్కతే మిగిలింది. కోడళ్ళు ఉన్నారు, 2 కోడళ్ళు, పిల్లలు కొట్టలేదు వాళ్ళకి. ఆ కోడలు ఆ దేశంలో ఓడిపోయింది. ఒక్క రూతు మాత్రం అంటుంది, నయోమితో పాటు బెత్లెహేమునకు వెళ్ళాలని బయలుదేరి వచ్చింది. అంటే నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు బెత్లెహేమును దర్శించాడు అని వార్త విన్నదంట. దేవుని బిడ్డలారా, దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని కష్టాల్లో, శ్రమల్లో విడిచిపెట్టడు. వారిని దర్శించే రోజు ఒకటి ఉన్నది కనుక నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. అనగా అక్కడ దేవుని బిడ్డలైన ఇశ్రాయేలుని దేవుడు విడిపించాడు. కరువు నుండి వాళ్ళని కాపాడాడు. సమృద్ధైన భోజనం ఇస్తున్నా. ఎందుకో తెలుసా ప్రేమన దేవుని బిడ్డలారా, బెత్లెహేమంటేనే ఆ రొట్టెల ఇల్లు, సమృద్ధైన ఆహారము కలిగిన పట్టణం. అలాంటి పట్టణాన్ని విడిచిపెట్టింది నయోమి. అయితే ఆ మోయాబు స్త్రీ అయిన తన కోడలు ఆ రూత్ ఏం చేస్తుందంటే, అత్తగారితో పాటు తెలియకపోయినా సరే, వాడెవరో తెలియకపోయినా అత్తగారితో పాటు కలిసి ఆ బెత్లెహేమునకు వెళ్ళింది. కానీ బెత్లెహేములకు వెళ్ళిన తర్వాత ఆమెకి కష్టాలే గాని, శ్రమలే గాని, శోధనలే గాని నెమ్మది ఉండదని ఆమెకి తెలుసు. అయినా సరే దేవుని బిడ్డలతో కష్టమైన అనుభవించి నేను సుఖము పొందాలి, నేను ఆనందం పొందాలి, అదే నాకు కావాలి. కష్టం అనిపించినా పర్వాలేదు, కష్టపడ్డవారు తప్పకుండా సుఖపడతారు. ఏదో ఒక రోజును సుఖపడతారు. ప్రేమానందం బిడ్డలారా, సుఖమే పడాలనుకుంటే కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు చాలా దుఃఖం, అప్పుడు చాలా వేదన, అప్పుడు చాలా ఎంత శ్రమ అంటే భరించలేని బాధ. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని బిడ్డలుగా శ్రమలైనా అనుభవిస్తే వారికి నెమ్మది, వారికి సంతోషం, ఆనందాన్ని దేవుడు ఇస్తానన్నాడు. ఇచ్చాడు కూడా ఈ బెత్లెహేము పట్టణ నివాసులకు. అలా నీ జీవితంలో దేవుడు నీకు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని ఇచ్చే రోజు ఒకటి ఉన్నది. అంటే ఇక్కడ బోయజ్ ఏమంటున్నాడంటే, రూతు బోయజు పొలంలోకి వెళ్ళింది తెలియకుండానే. ఎవరి పొలమో తెలియకపోయినా ఆ పొలంలోకి వెళ్ళి ఆ పొలంలో ఆమె ఏం చేస్తుందంటే ఆ వెన్ను ఏరుకుంటూ ఉంది. కారణం ఏమిటంటే ప్రేమానందం అనుకుంటున్నారా, ఆ బిడ్డ ఏ పని చేయగలిగిన వ్యక్తి కాదు, చాలా సుఖపడిన వ్యక్తి. మోయాబు దేశంలో అరికాలు నేల మీద పెడితే ఏమవుతుందో, కమిలిపోతుందేమో అన్నంతటి సుఖపడిన వ్యక్తి. అటు తల్లిదండ్రుల వైపుని, ఇటు అత్తగారి
చేసుకుని సుఖపడింది. కానీ ఇప్పుడైతే భర్తను అందరూ కూడా భర్త లేడు గనక చాలా కష్టపడే పరిస్థితి. అత్తగారు చూస్తే ముసలిదైపోయింది. కానీ ముసలిదైపోయిన అత్తగారిని ఎంత బాగా ప్రేమిస్తుందండి. అసలు ఆరోగ్యం ఉంటేనే అత్తని ప్రేమించడానికి ఎంతో బాధపడతారే. ముసలిదైపోయిన ఆమెని ప్రేమించాలంటే, ఆమె చెప్పిన మాట వినాలంటే, ఆమెను పోషించాలంటే, ఆమెకి సేవ చేయాలంటే ఎంత కష్టపడతారు. నా సుఖాన్ని వదులుకొని నేనెందుకు రావాలి ఈమెతో అని అనుకోలేదు రూత్. అయితే ఇలాంటి రూతు లాంటి కోడళ్ళు ఉంటే అత్తగారుల జీవితానికి ఎంత ఆనందంగా ఉంటుందండి. కుటుంబాలంతా సంతోషంగా ఉంటాయి, కుటుంబాలంతా నెమ్మదితో ఉంటాయి, ఎంత ఆనందంగా ఉంటాయి. ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు, నిజంగా ఆ ఇంట్లో ప్రభు ఉంటాడు. సంతోషమే వారి జీవితానికి ఆనందం, ప్రేమను దేవుడు పెట్టారా. అయితే నేను చాలా కష్టపడుతుంది. బోయజు చూసి అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము అని చెప్తున్నాడు. ప్రేమను దేవుడు పెట్టారు. చాలా చక్కని వ్యక్తి ఆయన, యథార్థవంతుడైన బోయజు చెప్తున్న మాటలు ఏమిటంటే, రూతుతో నా కుమారి అని పిలుస్తున్నాడు. అంత యజమానుడై ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. పొలం ఆయనది, అయినా ఆయన ఏమని పిలుస్తున్నాడు? వెన్నులు ఏరుకుంటున్న ఆమెని ఎంత చక్కని పిలుస్తున్నాడో చూడండి. ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటున్న బిడ్డలు ఇలా పిలవాలో తెలుసా? సహోదరుడు, అన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు అని పిలిచే భావన, అలాంటి స్వభావము దేవుని బిడ్డల్లోనే కరువైపోతుంటే నా ప్రేమల దేవుని బిడ్డలారా లోకస్తుల్లో ఎక్కడ కనబడద్దండి. అందుకే కలహాలు, అందుకే చెడ్డ కార్యాలు, అందుకే దోషములు, అందుకే మోసములు, అందుకే అపవిత్రమైన కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి ప్రేమను దేవుని బిడ్డలారా. కనుక అన్నని లేదా అక్కని, చెల్లని, తమ్ముడని ప్రభువును బట్టి పిలిచే ఆ పిలుపు నీ జీవితంలో లేదంటే నీ హృదయము నిండిన దానిని బట్టి నీవు మాట్లాడతావు సోదరుడా. హృదయం ఎలా నిండిపోయిందో చూడండి. అందుకే అలాంటి చక్కని పిలుపు పిలవలేకపోతున్నారు. ఈయన ఏమని పిలుస్తున్నాడంటే నా కుమారి అంటున్నాడు. ఆమె నాకు కుమార్తెగా పోల్చుకొని నా కుమారి అని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ అండి. ఒక బిడ్డను చూచినట్లుగా, ఒక బిడ్డను పిలిచినట్లుగా పిలుస్తున్నాడు. ఎంత అందమైన పిలుపు, ఎంతటి చక్కని పిలుపు పిలుస్తున్నా బోయజు ఏమంటున్నాడు తెలుసా? నా కుమారి నా మాట విను. ఎందుకు నా మాట వినంటున్నాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుని సేవకుడు కూడా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కూడా చూడండి కుమార్తెలని, కుమారులని, విశ్వాసుల్ని పిలుస్తూ ఉంటాడు. పిలవాలి కూడా, సహోదరులని, సహోదరులని పిలవాలి, లేదా కుమార్తెలని, కుమారులని పిలవాలి. విశ్వాసుల్ని దైవ సేవకుడు అలా పిలవకపోతే ఆయనలోనే ఆత్మీయ భావన ఉండదు, ఆయనలోని ఆత్మీయ శక్తిని పనిచేయని స్థితిలో నిజంగా శరీర సంబంధంగా పిలవడానికి లేదు, లోక సంబంధంగా పిలవడానికి లేదు. ప్రభువునందు పిలవాలి. చక్కగా ఇలాంటి పిలుపు పిలవవలసిన వ్యక్తి బోయజు పిలుస్తున్నాడండి. ఇంత చక్కగా పిలుస్తున్నాడు, ఇంత చక్కని సంబోధన ఆయన చేస్తూ ఉన్నాడు. దైవ బిడ్డలు, సేవకులు చేయవలసిన పనిది. సేవకులు ఇలా పిలవాలి, కుమారుడా, కుమార్తె అని. కానీ నా ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఆ దైవ సేవకుడు ప్రభులోనికి వారిని నడిపించినందువల్ల, ప్రభునందు వారిని కన్నాడు గనుక, ఆత్మ సంబంధంగా కనుక్కున్నాడు గనుక, ఆత్మ సంబంధంగా కనుక్కున్నాడు గనుక ఆ ఆత్మీయ తండ్రి విశ్వాసమును తన బిడ్డలుగా కుమారుడని, కుమార్తెని పిలిచి తీరాలి. అలాంటి పిలుపు చూడండి బోయజులో కనబడుతుంది. నా మాట వినమన్నాడు. నిజంగా విశ్వాసులు కూడా దేవుని సేవకుని పిలుపు మాట, దేవుని సేవకుని యొక్క ఆ మాట వినాలి. ఆయన మాట వింటే వారికి మేలు.
దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నా మాట వింటే నీకు మేలు. సేవకుడు తన విశ్వాసమును చాలా అనగా దేవుని బిడ్డలను విశ్వాసమును ఎంతో చక్కగా పిలవాలి. వారితో చెప్పినప్పుడు నా మాట వినండి అని చెప్పినప్పుడు మీరు ఆయన మాట వింటున్నారా? మీ సేవకుల మాటలు మీరు వింటున్నారా? మీ సేవకుని మాట వింటున్నారా? మీ సేవకుని మాట మీరు వినడం లేదంటే లోబడనల్లని స్థితిలో మీరు ఉన్నారేమో. ఈయనంటున్నాడు, కుమారి నా మాట విను, నీవు ఏమిటంట వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, వేరొక పొలానికి వెళ్ళొద్దు. వేరొక పొలములకు వెళితే అక్కడ ఏ మోసం జరుగుద్దో, అక్కడ నీకు ఏ అన్యాయం జరుగుద్దో, అక్కడ నీకు ఏ కీడు కలుగుద్దో, అక్కడ నీకు ఏ ఇబ్బంది కలుగుద్దో, అలాంటివి కలగకుండా ఉండాలంటే నీవు ఈ పొలమును అనగా బోయేసు పొలమును విడిచిపెట్టి వాళ్ళొద్దంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు ప్రభువు మిమ్మల్ని కనుక్కున్న తర్వాత, ఆత్మలు కనుక్కున్న తర్వాత ఆయన పిలిచే పిలుపు కూడా కుమారి కుమార్తెని పిలుస్తూ దేవుని మందిరమును విడిచి వెళ్ళొద్దు, దేవుని సేవకుని విడిచి వెళ్ళొద్దు. ఈ పొలములోనే, పొలమనగా దేవుని సన్నిధి, దేవుని మందిరము, దేవుని సంఘం. కనుక ఏ సంఘములో నీవు ఉన్నావు ఆ సంఘమును విడిచిపెట్టి, ఆ పొలమును విడిచిపెట్టి, ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీవు వేరొక పొలములోనికి, వేరొక సంఘములోనికి, వేరొక సన్నిధిలోనికి వెళ్ళొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సేవకుడు చెప్పే మాట వింటే నీకు మేలు. నిజముగా రూతు గనుక బోయజు చెప్పే మాట వింటే ఆమె ఆశీర్వదించబడింది, ఆమె దీవించబడింది, ఆమె ఆశీర్వదించబడింది. ఆయన మాట వినకపోతే యవనస్తుల చేతిలో పడి, మోసగాళ్ళ చేతిలో పడి, అన్యాయం చేసేవారి చేతిలో పడి అన్యాయమైపోయి ఉండును. కానీ అలా జరగలేదు, అన్యాయమా ఆమె అవ్వలేదు. అంటే బోయజు చెప్పిన మాట విన్నది. దేవుని బిడ్డలారా, మీ తండ్రి చెప్పే మాట, మీ సేవకుని చెప్పే మాట నీ వింటే తన బిడ్డలను చూసుకున్నట్లుగా, బిడ్డలను ప్రేమించినట్లుగా ప్రేమించి మాట్లాడి నీ ఆత్మీయ తండ్రి మాట నీ వింటే తప్పకుండా నీవు ఆశీర్వదించబడతావు. నీవు మోసపోవు, నీవు ఆశీర్వదించబడతావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు వాక్యంలో అంటున్నాడు, యెషయా గ్రంథం 51 మొదటి వచనంలో చూస్తే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి. నీతిని అనుసరించేవారు దేవుని మాట వింటారు, దేవుని సేవకుని మాట వింటారు. అసలు నీతి అంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు మాటే వారు వినకపోతే సేవకుని మాటే వింటారు. సేవకుని మాట ఎలా వింటారండి? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాట వినుడి, నీతిని అనుసరించే వారులారా, యేసు ప్రభుని వెంబడించే వారులారా నా మాట వినుడి, సేవకుని మాట వినండి. ఏ బండ నుండి మీరు తీయబడ్డారు, ఏ గుంట నుండి తెరవబడుతారు, దానిని జ్ఞాపకం ఉంచుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా దేవునిలోనికి వచ్చారో, ఏ మాట వలన మీరు ప్రభుని అంగీకరించారో, ఏ మాటల వల్ల దేవునిలోనికి వచ్చారో, ఆ బండ అనగా ఆ సంఘము, ఆ సేవకుడు, ఆ బండ క్రీస్తే. క్రీస్తు ప్రభు మాటలని మీకు చెప్పి ప్రభులోనికి నడిపించిన ఆ సేవకుడు, అక్కడ నుండి ఆ సన్నిధిలో నుంచి లేదా సంఘములో నుండి వచ్చిన మీరు, ఆ క్రీస్తు ప్రభులో నుంచి వచ్చిన మీరు, ఆ సేవకుడి ద్వారా వచ్చిన మీరు ఆ బండలో నుండి చెక్కబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, కనుక ఎక్కడి నుండి చెక్కబడ్డారు? దేవుని బండ, క్రీస్తు అనే బండలో నుంచి వచ్చిన ఆ మాటల ద్వారానే మీరు రక్షించబడ్డారు. కనుక ఆ బండలో నుంచి చెక్కబడ్డారు. కనుక
ఆ బండను మర్చిపోవద్దు, యేసయ్యను మరవద్దు, నీ సంఘమును మరవద్దు, నీ సేవకుని మరవద్దు. నీ సేవకుని, నీ బండను అనగా క్రీస్తు ప్రభుని, అలాగే నీ సంఘమును నీ విడిచిపెట్టి ఇక్కడికి వెళ్ళాలని తెలుస్తున్నావు. రూత్ అయితే వెళ్ళడం లేదు, మరి నీవైతే ఏం చేస్తున్నావు? ఆ పొలంలో చాలా పరిగా దొరుకుతేమో అని ఆశపడుతున్నావా? పచ్చని పైరు కనబడుతుంటే గొర్రెలు చూడండి ఏం చేస్తాయంటే ఆ పైరు కోసం పచ్చగా కనబడుతుందని ఆ పచ్చని పైరు కోసం వెళితే అక్కడ బురద ఉందని, అక్కడ ఏదో మోసం ఉందన్న సంగతి తెలియక కాళ్ళు అందులో బురదలో దిగబడి అది అరవడమే తప్ప బయటకు రాలేదు. జాగ్రత్త ప్రేమను దేవుని బిడ్డ. ఇక్కడ దినాల్లో నీ జీవితంలో నీవు ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘముని విడిచి వేరొక సంఘానికి వెళ్ళొద్దు. నీ సేవకుని విడిచి వేరొక సేవకుని వద్దకు వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? దేవుని మందిరములు, దేవుని సన్నిధిలో సమృద్ధైన ఆహారం ఉన్నది. నీవెలా ప్రభులోనికి నడిపించబడ్డావు, ఎలా దేవుని వద్దకు వచ్చావు, ఏ మాటలు దేవుని మాటలు నీకు అందించబడ్డాయో ఆ మాటల ద్వారా నీవు రక్షించబడ్డావో దేవుని ద్వారా, ఆ సంగతిని మారవద్దు. అది ఏ గుంటలో నడుస్తావో పడ్డావు. నిజముగా చూడండి, ప్రభు ఏం చేశాడంటే నేల నుండి మట్టిని తీసి ఆదామును హవ్వను తయారు చేసినట్లుగా నా ప్రేమన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు, దేవుని కొరకు చక్కని పాత్రగా తయారు చేయడానికి నీ కోసం ఎంతో ప్రయాసపడ్డాడన్న సంగతి నీకు జ్ఞాపకం లేదా? నీకు జ్ఞాపకం లేదా? నీ ప్రతి అవసరమును గురించి ప్రభువుకి చెప్తూ, ప్రభు సన్నిధిలో అడుగుతూ, ప్రార్థన చేసి, నీ కోసం ఎంతో ప్రయాసపడి ఉపవాసాలుండి నీ క్షేమమును కోరి దేవునికి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి దైవ సేవకుడు నీ తండ్రి, ఆత్మీయ తండ్రి నీ కోసం ఎంత ప్రయాసపడ్డాడో అది నీకు జ్ఞాపకం లేదా? మరి వేరొక పొలమునకు వెళ్ళి ఎలా ఆ వెన్నులు కూర్చుకోవాలనుకుంటున్నావు? దేవుడి వాక్యం అనే గింజలను, దేవుడి వాక్యం అనే ఆ గింజల్ని, వెన్నుల్ని, ధాన్యాన్ని కూర్చుకోవాలనుకుంటున్నావు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని మందిరంలో సమృద్ధైన వాక్యం అన్నది, ఆ వాక్యం నీకు అందించబడడానికి సిద్ధంగా ఉంది. నీకు అందించబడుతుండగా ఆ వాక్యమును విని నీవు ఆశీర్వదించబడవలసిన నీవు ఇలా వేరొక పొలములకు వెళ్ళాలని తలస్తున్నావు. జాగ్రత్తగా ఆలోచించు ప్రేమను దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించండి. ఒకవేళ నీ హృదయం కఠినమైపోయిందేమో, నీ హృదయం కఠినమై నీవు నీతిమంతుడైన యేసయ్య ఆ నీతికి దూరంగా యేసయ్యకి దూరమైపోతున్నావేమో. ఎలా చెక్కబడ్డావు, ఏ విధంగా నీవు మలచబడ్డావు, యోగ్యమైన పాత్రగా, దేవుని చేతిలో వాడబడే పాత్రగా దేవుని సేవకుడు నిన్ను దైవ సన్నిధిలో ఎలా మలిచాడు అది నీవు మర్చిపోయావా? నీ కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారు లేరా అంటున్నాడు దేవుని వాక్యములో. ప్రేమానందం అనమాట. ఒకవేళ నీ హృదయం కఠినం అయిపోయిందేమో, వేరొక పొలంలోనికి వెళ్ళడానికి, వేరొక సంఘంలోనికి వెళ్ళడానికి వెనకాడని స్థితి నీలో కనబడుతుందా? ఈ కఠినత్వం నీలో వచ్చిందా? దీనికి కారణం ఏమిటంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 16వ వచనం చూస్తే, హృదయములో సున్నతి పొందండి అంటున్నాడు మోషే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయములో సున్నతి లేకుండా శారీరకంగా సున్నతి పొందిన వారు ఏదో బాప్టిజం పొందేశా సరిపోతుందిలే, నేను దేవుని బిడ్డ అయిపోయాను అనుకుంటున్నావేమో ప్రేమను అద్దామని బిడ్డలారా. కానీ ఆత్మలో సున్నతి, ఆత్మలో సున్నతి, హృదయంలో సున్నతి, హృదయంలో మార్పు, ఆత్మీయ జీవితంలో మార్పు కలిగిన వారుగా మీరు ఉండాలని దేవుడు కోరాడు. ఒకవేళ నీ హృదయం ఇంకా మార్పు రాలేదా? నీ హృదయం కఠినం అయిపోతుంది.
ఉందా? అందుకే నీవు నీ ఫలమును విడిచిపెట్టి, నీ సంఘమును విడిచిపెట్టి వేరొక ఫలములోనికి పడుతున్నావా? ఎంత భయంకరమైన పరిస్థితి ఇది! ఎంత దారుణమైన పరిస్థితి! నీ సేవకుడి గురించి లేదా నీ ఆత్మీయ తండ్రిని గురించి కొంచెం కూడా ఆలోచన లేదా? నీ హృదయంలో కొంచెం కూడా ఆలోచన లేదు. నీ కోసం ఎంతగా శ్రమ పడ్డాడు, ఎంతగా వేదన పడ్డాడు, ఎంత సమయాన్ని నీ కొరకు వెచ్చించి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ వచ్చాడు. అది నీకు తెలియదా? నీవు ఎరుగవా? ఆలోచించుకో సోదరి. ఇప్పుడైనా సరే నీ మనస్సును మార్చుకొని, నీ హృదయాన్ని మార్చుకొని ప్రభు సన్నిధిలో స్థిరపడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలి? ఆయన అంటున్నాడు, అలా రూతు గ్రంథంలో చెప్పినట్లుగానే బాయ్స్ అంటున్నాడు, దీనిని విడిచిపెట్టి పోవద్దు, ఇచ్చట నా పనికర్తల యొక్క నిలకడగా ఉండమంటున్నాడు. కనుక ఇలా ఉండాలి, నిలకడ ఉండాలి. ఋతులో నిలకడ ఉన్నది. పేరు పెట్టుకుంటావు కానీ పేరుకు తగినట్లుగా నడుస్తున్నావా? ఋతులో నిలకడ ఉంది. మన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిలకడ లేని జీవితం, ఇంతకాలం నిలకడ లేని స్థితిలో ఉంటావు. రూతు నిలకడైన స్వభావం కలిగింది, నిలకడైన జీవితం కలిగింది. అందుకే నిలకడగా ఆ పొలంలోనే ఉండిపోయి ఆ పొలంలోనే పని చేసుకుంటుంది, ఆ పొలంలోనే చక్కగా సంపాదించుకుంటుంది. దేవుని బిడ్డలారా, నీవు మనశ్శాంతి కలిగి ఆత్మల అభివృద్ధి పొందడానికి నీవు ఉన్న పొలములోనే నీవు ఉండాల్సిందే. తన సొంత పొలమును ఎవరు చేసుకుంటారు? వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తారని దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నీ పొలాన్ని చేసుకోవడం మాని ఎదుటివారి పొలాన్ని చేసి పెట్టడానికి వెళుతున్నావేమో. నీ పొలం బీడైపోద్ది. జాగ్రత్త. నీ పొలం బీడైపోద్ది, నీ పొలం పాడైపోద్ది. ఎదుటివారి పొలం బాగు చేయడానికి, ఎదుటివారి పొలం దొరడానికి, ఎదుటివారి పొలం ఓడ్చడానికి, ఎదుటివారి పొలం బాగు చేయడానికి వెళితే నీ పొలం బీడైపోద్ది. జాగ్రత్త. నీ సంఘం ఏమవుతుంది? నీ దేవుని బిడ్డల పరిస్థితులు ఏమవుతాయి? నిన్ను చూసి అనేక మంది అవిశ్వాసములోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ప్రేమ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి అనేక మంది అవిశ్వాసాలుగా మారిపోతారేమో, అవిశ్వాసాలుగా గుర్తింపబడవలసిన పరిస్థితి వారిలో వస్తుందేమో. కనుక జాగ్రత్త పడు. నీ వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు నా కుమారి, నా కుమారి, నా కుమారుడా, నీవు వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కనుక నిలకడగా ఉండండి, నిలకడగా ఉండాలి. దేవుని మందిరములో నాటబడిన వారిగా ఉంటే కథలరు నిలకడగా ఉంటారు. నాటబడాలి, వేరు లోతుగా నాటబడాలండి. వేరు పైన కనుక నాటుకుంటే నేలలో అది గాలి వీచగాని ఇటు గాలి వీస్తే అటు అవతలకి పడిపోద్ది, ఇటు తూర్పు నుంచి వీస్తే పడవరకు, పడవ నుంచి వీస్తే మరి తూర్పుకి పడిపోతుంది ఆ చెట్టు. కానీ దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? నాటబడిన చెట్టు వలె ఎదగాలి. అందుకే ఒలీవ చెట్టు వలె, దేవుని మందిరంలో నాటబడిన ఒలీవ చెట్టు వలె ఉన్నానని దేవుడు భక్తుడు చెప్తున్నాడు. మరి నీవెలా ఉన్నావు? దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో, నీవు నీ సంఘములో నాటబడిన చెట్టులా వేరు లోతుగా నాటుకునే స్థితిలో ఉందా? లేకపోతే ఊరికి గాలికి కదిలిపోయే చెట్లా ఉందా? కూలిపోద్ది చెట్టు, పడిపోతే ఎప్పుడో చెట్టు. జాగ్రత్త. వేరు నాటుకోవాలి. లోకాన్ని చూడొద్దు, మర్యాదలు చూడొద్దు, సాంప్రదాయాలను చూడొద్దు, గౌరవాలు చూడొద్దు, గొప్పతనాలు చూడొద్దు, లోకాన్ని చూడొద్దు, వ్యర్థమైన వాటిని ఆశించొద్దు, వ్యర్థమైన వాటిని కోరొద్దు. నీవు ఏ విధంగా రక్షించబడ్డావో అది జ్ఞాపకం చేసుకో. నీవేటిని ఆశించకుండా ప్రభుని ఆశించావు. రక్షింపబడాలని ఆ ప్రభుని కోరుకున్నావు, ఆ బండైన క్రీస్తుని కోరుకున్నావు. ఆయన నిన్ను ఒక పాత్రగా చేశాడు, నిన్ను రక్షించాడు. సోదరి సోదరుడా, ఆయన రక్తాన్ని నీ కొరకు చెందించి, ఆయన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి నిన్ను రక్షించాడు. ఆ నీ మొదటి ప్రేమ
ఆ గొప్ప దేవుడిని ప్రేమించి రక్షించిన ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించిన నీ జీవితం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది? నీలో ఆ ప్రేమ తగ్గిపోయిందా? మొదటి ప్రేమ నీలో తగ్గిపోతే దేవుడు నీ మీద నేరం మాపడానికి సిద్ధంగా ఉన్నాడు. నేరం మోపుతానన్నాడు ప్రభు. మొదటి ప్రేమ లేదా సోదరి సోదరుడా? ఏం ఆశించి? నీ స్వార్థాన్ని ఆశించా? నీ స్వలాభాన్ని ఆశించా? నువ్వు వేరొక పొలానికి వెళ్ళగోరుతున్నావా? వేరొక పొలానికి వెళుతున్నావా? జాగ్రత్త పడండి ప్రేమను దేవుని బిడ్డలారా. ఇకనైనా నిలకడగా ఉండడానికి తీర్మానం చేసుకోండి. నిలకడైన స్థితి నీకు కావాలి. అందుకే నిలకడగా ఉండాలంట నాటబడిన చెట్టు వలె ఎంత గాలి వీచినా కదలని వారిగా స్థిరంగా ఉండాలి. దేవుని బిడ్డలు దేవుని మందిరంలో దేవుని సంఘములు స్థిరంగా ఉంటే ఏ గాలి ఏమి చేయదు, ఏ గాలి ఏమి చేయలేదు. జాగ్రత్త పడండి ప్రేమను దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు నిలకడగా ఉండండి అన్నాడు. ఇప్పుడైనా నిలకడగా ఉండడానికి తీర్మానం చేసుకోండి. స్థిరపడండి. అందుకే అంటున్నాడు మెలకుగా ఉండండి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మెలకుగా ఉండండి నా ప్రేమను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రభు కూడా చెప్పాడు, తన శిష్యులతో అన్నాడు, మీరు మెలకుగా ఉండండి ప్రార్థన చేయండి. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. లేని ఎడల శత్రువు మిమ్మల్ని పడగొట్టడానికి చూస్తున్నాడు, మిమ్మల్ని శోధించడానికి చూస్తున్నాడని దేవుడు ముందే చెప్పాడు ప్రభు. అందుకే శిష్యులతో ప్రభు చెప్పిన మాట మెలకుగా ఉండుడి. దేవుని బిడ్డలారా, మీరు మెలకుగా ఉంటే, జాగ్రత్తగా ఉంటే ఏ గాలి మిమ్మల్ని పడగొట్టదు, ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఏ విధంగా మీరు అధైర్యపడవలసిన పని లేదు. ప్రభు మీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రభునందు మీరు ధైర్యంగా ఉండండి. విశ్వాసంతో నిలకడగా ఉండండి. విశ్వాసంలో నిలకడగా ఉండండి. మీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి. ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో, ఎలా దేవుడు నమ్ముకున్నారు, ఏ విధంగా యేసు ప్రభుని అంగీకరించారు, అదే విశ్వాసాన్ని కడ వరకు గట్టిగా పట్టుకొని నిలకడగా ఉండండి. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మనుషుల కొరకు, లోకము కొరకు, వ్యర్థమైన వాటి కొరకు కదిలిపోవాల్సిన పనులే. మీ విశ్వాస విషయంలో నిలకడగా ఉండండి. విశ్వాస విషయంలో నిలకడగా ఉండండి. ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండండి. ఆత్మీయ జీవితంలో కదిలిపోవద్దు నా ప్రేమను దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు విశ్వాసంలో నిలకడగా ఉండండి, మెలకువగా ఉండండి. విశ్వాస విషయంలో నిలకడగా ఉండండి. ఆత్మీయ పౌరుషం కలిగి ప్రభు కొరకు జీవించండి. సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించడానికి ఆత్మీయ పౌరుషం కలిగి, ఒకప్పుడు మేము ఎంత విశ్వాస జీవితంలో జీవించాం, దేవుని కొరకు జీవించాం, దేవుడు ఎన్నో కార్యాలు మా ఎడలో చేశాడు, మా జీవితాల్లో గొప్ప మార్పు ఇచ్చాడు, మా బ్రతుకులో ఎన్నో మేలు చేశాడు ప్రభు, అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇక్కడ ఎవరికి జరగని కార్యాలు మా జీవితంలో చేశాడన్న ఆ గొప్ప విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ఆత్మీయ పౌరుషాన్ని కలిగి ప్రభులో నమ్మకంగా జీవించండి. ప్రేమను దేవుని బిడ్డలారా. ఇక మూడో విషయానికి వెళ్దాం. ఒకటి చూచాం, వేరొక పొలంలోనికి ఏరుకొనడానికి వెళ్ళొద్దు. రెండవది, నా పనికెత్తల దగ్గర నీవు నిలకడగా ఉండవు అంటున్నాడు. నిలకడగా ఉండాలి నా ప్రేమను దేవుని బిడ్డలారా. మూడవది ఏమిటంటే, వారు కోసే చేనును కనిపెట్టి వారిని వెంబడించాలి. వారు కోసే చేనును కనిపెట్టి వెంబడించాలి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. కనుక పరమగీతాలు 8వ వచనం చూస్తే, మందల యొక్క అడుగుజాడల్ని కనిపెట్టి వెళ్ళాలి. ఇప్పుడు మందల యొక్క అడుగుజాడలంటే దేవుని బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు, విశ్వాసుల యొక్క అడుగుజాడల్ని కనిపెట్టండి. విశ్వాసుల యొక్క అడుగుజాడల్ని కనిపెట్టి, మీకు ముందున్న విశ్వాసులు ఉన్నారు కనుక కొత్తగా వచ్చిన వారు ముందున్న విశ్వాసాన్ని వాళ్ళ అడుగుల్లో అడుగులు వేస్తూ నడుస్తారు. అందుకే మందల యొక్క అడుగు జాడలను బట్టి
నీవు నడవమంటున్నాడు. నిజమే ప్రేమను వద్దామని పెట్టారా? మరి మందగా అనగా చిన్న మంద మీరు భయపడకూడి, ప్రభు మీకు రాజ్యం ఇవ్వడానికి ఇష్టమైంది అంటున్నాడు. ఆయనకి ఇష్టమైంది మీకు రాజ్యం ఇవ్వడానికి కనుక భయపడకండి. చిన్న మందగా ఉన్నా గాని, అందుకే మంద అంతా కూడా ఒకటిగాను ఒకే బాటలోను ఒకే అడుగులు వేస్తూ నడిస్తే వెనుక రక్షించబడే వాళ్ళందరూ కూడా వారి అడుగుల్లో అడుగులు వేస్తారు. అనగా విశ్వాసులు నమ్మకంగా ఉంటే, విశ్వాసులు వారు రక్షించబడిన ఆ స్థలములోనే, ఆ పొలములోనే, ఆ సంఘములోనే స్థిరంగా ఉంటే, వారిని చూచి, వారి ప్రవర్తనను చూచి, వారి జీవిత విధానాన్ని బట్టి వారు కొత్త వారు కూడా, ఇంకా మందిరానికి వచ్చే కొత్త బిడ్డలు కూడా వారి అడుగుల్లో అడుగులు వేస్తూ ప్రభు సన్నిధిలో సాగిపోతారు. దేవుని సన్నిధిలో సాగిపోతారు. ప్రేమను పెట్టారా? మీరే అడుగులు తేడాగా వేస్తే, మీరే అడుగులు క్రమంగా వేయకపోతే, మీ నడక మీ ప్రవర్తన సరి అయినదిగా లేకపోతే, దేవునికి ఇష్టమైనదిగా లేకపోతే, మిమ్మల్ని చూచి అనేక మంది అడుగులు జారిపోతాయి. మిమ్మల్ని చూచి అనేక మంది అడుగులు జారిపోతాయి. సోదరి సోదరుడా, దయచేసి నీ అడుగులు స్థిరపరచుకో. దేవుడు వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు మనుషులను బట్టి నడవద్దు, లోకాన్ని బట్టి నడవద్దు, లేదా గొప్పతనాన్ని బట్టి నడవద్దు, దేవుని బట్టి నడువు. ఇవన్నీ వ్యర్థమండి. మనుషులు, లోకము, అలాగే లోక సంబంధమైనవి ఆస్తులు అంతస్తులు బట్టి నడవద్దు, దేవుణ్ణి బట్టి నడువు. నీవు రక్షించబడింది దేవుణ్ణి బట్టి. నిన్ను రక్షించిన వాడు యేసయ్య. ఆయన వైపు చూడు. ఆయన అడుగులు అడుగులు వేస్తూ ఆయన పోలి నడిస్తే నిన్ను పోలి అనేక మంది నడుస్తారు. లేకపోతే నీ అడుగులే తడబడితే, నీ అడుగులే తడబడితే నీ వెనుక వచ్చే వారందరూ అడుగులు తడబడిపోతాయి. సోదరి సోదరుడా, పొలం ఏమవుతుంది? నీ పొలం ఏమవుతుంది? నీ సంఘం ఏమవుతుందో తెలుసా? ప్రేమను దేవుని బిడ్డ, ఆత్మీయత లేకుండా శారీర సంబంధమైన స్థితి, నామకార్థ జీవితం ఏర్పడింది. నామకార్థమైన జీవితం ఏర్పడింది అంటే ఆ సంఘములో ప్రభు ఉంటాడు, ఆయన ఉండడు. ఆత్మ సంబంధమైన సంఘముగా ప్రారంభించిన మీరు, ఓ గలతీయులారా, ఆత్మ సంబంధంగా ప్రారంభించి ఇప్పుడు మీరు శారీర సంబంధంగా నడవగొడుతున్నారా? శారీర సంబంధంగా నడవగొడుతున్నారని అపోస్తలుడైన పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆత్మ సంబంధంగా ప్రారంభించారు ఆత్మీయ జీవితాన్ని. ఇప్పుడు శరీర సంబంధంగా మీరు నడవగోరుతున్నారా? మిమ్మల్ని చూచి మీ వెనుక ఉన్నవారు బలహీనమయ్యి అడుగులు జారిపోతాయి, అడుగులు తడబడిపోతాయి. జాగ్రత్త. మొదటి విశ్వాసాన్ని, మొదటి ప్రేమను మీరు తెచ్చుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ సంఘమును కూర్చున్న బాధ్యత, సేవను కూర్చున్న బాధ్యత, విశ్వాస సంబంధమైన జీవితమును గురించి ఆలోచించుకోండి. ప్రేమను వద్దామని పెట్ట దేవుడు రాజ్యములకు చేరాలి కనుక మీ ప్రవర్తనను అనేక మంది చూచి నడుస్తారు. జాగ్రత్త. ప్రేమను వద్దామని పెట్టారా? అందుకే అంటున్నాడు, నీవు వాడు కోయి చేరును కనిపెట్టి వెంబడించమన్నారు. కనుక దేవుని మందిరములో ఇది కోత కాలంలో ఉన్న ప్రేమనద్దామని పెట్టారా? అనేక ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించవలసిన వారమై ఉండి అనేక ఆత్మలను నడవకుండా మనము ఆటంకంగా ఉన్నామేమో. ఒక్కసారి ఆలోచించుకోండి. నిన్ను బట్టి ఎవరు కూడా ఆటంకపరచబడకూడదు. అనేక మంది రక్షించబడాలి. కోత కోసే పనివారిగా మీరు ఉండాలి. ప్రేమనద్దామని పెట్టారా? ఈ గొప్ప బాధ్యత ప్రభు మీకు కూడా ఇచ్చాడు. ఈ బాధ్యతను విశ్వాసులుగా మీరు కూడా స్వీకరించి చక్కగా కోత కోసేవారిగా ఉండాలి. దేవుని పని చేసేవారిగా ఉండాలి.
కనుక ఆ కోసే వారిని కనిపెట్టి నడిస్తే తప్పకుండా వారు కూడా చేరవలసిన గమ్యం చేరుతారు. ప్రేమనొద్దామని పెట్టారు. మిమ్మల్ని వాళ్ళు కూడా వెంబడిస్తారు. ఆ కొత్త వారు ఆ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా దేవుని కొరకు ధైర్యం తెచ్చుకొని కనిపెట్టి మీ హృదయాల్ని నిబ్బరంగా ఉంచుకోండి. మీ హృదయాల్ని చెదరగొట్టుకోవద్దు. మీ హృదయాల్ని పాడు చేసుకోవద్దు. మీ హృదయాల్ని ధైర్యంగా ఉంచుకోండి. ధైర్యం తెచ్చుకొని హృదయాన్ని నిబ్బరంగా నిలకడగా ఉంచుకోండి. ప్రేమనొద్దామని పెట్టారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే 4వ విషయం చెప్పి ముగించుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నీకు దాహమగినప్పుడు కొండల ఎద్దుకు పోయి పనివారు చేతి పోసిన నీరు త్రాగుము అంటున్నాడు. ఇక్కడికి వెళ్ళొద్దు. మనకి ఇక్కడ కుండలు ఉన్నాయి. ఆ కుండలో పోస్తారు నీరు. ఆ కుండ దగ్గరికి వెళ్ళి పనివారు చేదిన నీరు ఉంటుంది, ఆ నీరు త్రాగు. నీళ్ల కోసం వేరే పొలానికి వెళ్ళక్కర్లేదు. వెన్నుల కోసం వెళ్ళక్కర్లేదు. దేవుడి వాక్యం అనే నీటి కోసం వేరే సంఘానికి వెళ్ళక్కర్లేదు. దేవుడి వాక్యం చెప్తుంది, కుండలో చేది పోస్తారు పనివారు. దేవుని సేవకుడు దేవుని వాక్యం అనే నీరు ఆ కుండలో పోస్తున్నాడు. సంఘములో, మందిరముల సన్నిధిలో ఆ నీరు సమృద్ధిగా ప్రవహిస్తుంది. ఆ నీరు త్రాగు. నీకు దాహం అయినప్పుడల్లా, నీకు ఎప్పుడు దాహం అయితే ఎప్పుడు తాగు. దేవుని వాక్యం నీకు సమృద్ధిగా దేవుని సంఘములో, మందిరములో అందించబడుతుంది. కనుక ఆ వాక్యాన్ని, నా నీరును నీవు త్రాగి నీ దాహాన్ని తీర్చుకో. సోదరి సోదరుడా, వేరే పొలములకు దాహం కోసం వెళ్ళాల్సిన పని లేదు. నీ దాహం తీర్చేవాడు ప్రభు అన్నాడు. తప్పక ఆ వాక్యమైన నీరు నీకు ఇచ్చి నీ దాహం తీరుస్తాడు. జాగ్రత్త పడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో కీర్తన 36:8వ వచనంలో చూస్తే, నీ దేవాన్ని మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని పొందుతున్నారు. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి వలన నీవు కూడా సంతృప్తి పొందు. సంతృప్తి లేని జీవితం ఎంతకాలం ఉన్న జీవితంలో నెమ్మది లేకుండా ఉంటారు. కనుక సంతృప్తి పడాలి. దేవుడిచ్చిన వాక్యం అనే నీరు త్రాగి సంతోషించు. ప్రేమనొద్దామని పెట్టారు. ఇదిగో రూతు బోయజు పొలములో ఉన్నంత కాలం ఆమె జీవితానికి ఏ విధమైన నష్టం లేదు, ఏ విధమైన ఇబ్బంది లేదు, ఏ విధమైన శోధన లేదు. ఆమె దీవించబడిన బిడ్డగా ఉంది, ఆశీర్వదించబడింది. చివరికి బోయజు ఇంటిలోనే ఆమె యజమానురాలుగా మారిపోయింది. బోయజు ఇంటికి యజమానురాలుగా మారింది. ప్రియమనొద్దామని పెట్టారా, దేవుని ఇంటిలో నీవు కూడా నివసించే బిడ్డగా ఉండాలి. అలాంటి స్థితి నీకు కావాలి. యేసయ్య ఇంటిలో, పరలోకమనే ఆయన ఇంటిలో నీవు కూడా యజమానురాలుగా, కన్యక సంఘంగా ఆయన ఇంటిలో పరలోకములో ఉండడానికి సిద్ధపడు. ఇక అశ్రద్ధ చేయొద్దు. అందుకే నా కుమారి నా మాట విను అని బోయజు చెప్తున్నాడు. వేరొక పొలానికి ఏరుకోవడానికి వెళ్ళొద్దు. ధాన్యం ఎన్నులు వేరుకోవడానికి వెళ్ళొద్దు. రెండవది, నీవు నిలకడగా ఉండు. ఈ పొలంలోనే నిలకడగా ఉండు. చేను కోసేవారి ఆ చేను ఎక్కడో అది కనిపెట్టి వారిని వెంబడించు. అలాగే కుండ ఎద్దకు వెళ్ళి నీళ్లు త్రాగు. దాహమైనప్పుడు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు. నీకు మంచిది కాదని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు బిడ్డలారా. దేవుని సేవకుడు కూడా దేవుని వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దానితో గమనించి దేవుని చిత్తానుసారంగా నడిచి ఆశీర్వదించబడిన రూతు వలె మీరు కూడా ఆశీర్వదించబడాలి. దేవుడి మాట వింటే ఆశీర్వదించబడతారు. దేవుడి వాక్యం దీవించుగా. ఆమేన్. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ఇంతవరకు నీ బిడ్డలు విన్న వాక్యాన్ని నాయన వారి హృదయాల్లో భద్రం చేయండి అయ్యా. ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నాయన, రికార్డింగ్ ద్వారా నాయన, వాక్యం వింటున్న బిడ్డల హృదయాలలో నాయన మీ వాక్యమును ఫలింప చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలందరికీ దాయిచేయండి ప్రభువా. వారి జీవితాలు గొప్ప వెలుగును, గొప్ప కృపను పొందేవారిగా సిద్ధం చేయండి. మీకు లోబడే వారిగా సిద్ధం చేయండి నాయన. విశ్వాసంతో మీ కొరకు కనిపెట్టుకునే వారిగా, నిలకడైన ఆత్మీయ జీవితం కలిగిన వారిగా సిద్ధం చేయండి ప్రభు. వేరొక పొలమునకు వెళ్లకుండా తనకు కలిగిన పొలములోనే
దేవా మీ చిత్త ప్రకారం తన సంఘములోనే తాను ఉండాలనే విశ్వాసంతో నాయన ముందుకు సాగిపోయే వారికి బిడ్డలందరినీ విశ్వాసం సిద్ధం చేయమని నీ దివ్య వాక్యం ద్వారా బలపరచమని ప్రార్థన చేస్తాను. బిడ్డలందరినీ, వారి భర్తల్ని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని, వారి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, వర్ధల చేయమని యేసయ్య అనారోగ్యాల బలహీనలు కూడా బాగు చేసి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవడమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మీకు తోడైయుండును గాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్.